యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా, పరలోక రాజ్యమునకు కావాల్సినటువంటి అర్హతలు, పరలోకపు రాజ్యము చేరుటకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటనేది తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకపు రాజ్యం వారిది. మన ఆత్మ విషయమై దీన స్వభావము కలగాలి, వారు ధన్యులంట, పరలోకపు రాజ్యము వారిది. ఆత్మ విషయంలో మనిషి గర్వించకూడదు, అహంభావం ఉండకూడదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడరు. ఒక వ్యక్తి నీతిగా జీవించడానికి అతనికి ఆకలి దప్పులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయితే వారు తృప్తిపరచబడతారు. అక్షయమైనబడినటువంటి శరీరము ఈ ఆకలి దప్పులతో బాధపడకూడదు. క్రీస్తు ప్రభువారు శోధింపబడినప్పుడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రొట్టెను రాళ్ళు చేసుకొని తినమన్నప్పుడు, మనుష్యుడు రొట్టె వలన జీవించడం కానీ దేవుని మాట వలన జీవించు. అయినప్పటికీ కూడా నీతి నిమిత్తము నువ్వు ఆకలి దప్పులు కలుగు, పాపము నిమిత్తము ఆకలి దప్పులు కలిగి ఉంటే ప్రయోజనం లేదు. నీతి నిమిత్తము ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడరు. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికర పొందులు. నీవు ఒక వ్యక్తికి సహాయం చేసినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు ఇతరుల మీద కనికర పడినట్లయితే దేవుడు నీ మీద కనికర పడతాడు. కనికరము పడేటువంటి స్వభావము నీలో ఉన్నట్లయితే దేవుడు కూడా నీ యందు కనికర పడతాడు. మోషేకి ప్రజల మీద కనికరము కలిగింది, దేవుడు మోషే మీద కనికర పడ్డాడు. సో కనికరము కలిగేటువంటి స్వభావం కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేవారు. హృదయ శుద్ధి కావాలి. హృదయము ఎలా శుద్ధి అవుతుందంటే దేవుని వాక్యము చేత శుద్ధి చేసుకోవాలి. వారు దేవుని చూస్తారు ఒక దినమున, రాకడ తర్వాత, ఎత్తబడిన తర్వాత. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడతారు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం కావాల్సినటువంటి అర్హతలు ఇవి. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోకపు రాజ్యము వారిది. నువ్వు పాపము కోసము, అపవిత్రత లేకుంటే డబ్బు కోసము, అక్రమం కోసము నువ్వు హింసింపబడితే అది నీకు ధన్యత కాదు. నీతిగా జీవించడానికి నీవు హింసింపబడితే పరలోకపు రాజ్యము వారిది. వారు హక్కుదారులు, వారు ఆ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకుంటారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏంటంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు. ప్రభువుని నమ్ముకుంటే నిందలు వస్తాయి, హింస, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. లేదండి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు. అతను తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశాడని అతని మీద నేరం మోపుతారు, మీరు ధన్యులు అంటారు. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునట్లు ఇలాగు వారు మీరు పూర్వము నుండి ప్రవక్తలను హింసించరు. పూర్వమునందు ప్రవక్తలను కూడా హింసించారు. ఇర్మియాను, యెషయాను, వీళ్ళందరినీ కూడా హింసించారు, చంపారు కూడా. అలాగే మిమ్మల్ని కూడా జనులు అనగా ప్రజలు నిందించి హింసించి బాధపడినప్పుడు మీరు ధన్యులు, పరలోకపు రాజ్యము మీది, మీరు ఆ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకుంటారు. సో పరలోకపు రాజ్యమునకు చేరుటకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే, దీన మనసు కలిగి ఉండాలి, సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉండాలి, కనికర పడేటువంటి మనసు కావాలి, మంచి మనసాక్షి కలిగి ఉండాలి. దీనికి కావాల్సినటువంటి అర్హతలు, నీతి నిమిత్తము హింసింపబడేటువంటి వ్యక్తిగా ఉండాలి. పాపము కోసము, చెడు కోసము నువ్వు హింసింపబడేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. అందుకే బైబిల్ కూడా కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించుట మేలని బైబిల్ చెబుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వాణిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారల్లారా రండి, లోకము పుట్టినది మొదలుకొని ఇప్పటికీ మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. లోకము పుట్టినది మొదలుకొని
ఇప్పటికీ మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోకపు రాజ్యమును స్వతంత్రించుకోండి. కుడివైపున ఉన్న వారిని చూసి తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు. తండ్రి చేత ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి రావాలంటే తండ్రి ఆకర్షించాలి. తండ్రి ఆశీర్వదించినటువంటి వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడు? క్రీస్తులోనికి వస్తున్నాడు. అందుకే రండి అంటున్నాడు. ఎక్కడికి రావాలి? క్రీస్తు చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని. అయితే కుడి చేతి వైపున ఉన్నటువంటి వారే తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు, ఎడమ చేతి వైపు ఉన్నటువంటి వారు మేకలు, వారిని నరకానికి పంపిస్తాడు. అయితే దానికి కావాల్సిన అర్హత ఏంటి అంటే పైన చెప్పబడినవన్నీ ఉండాలి. అంతేకాదండి, తండ్రి చేత ఎవరైతే ఆశీర్వదించబడతారో, తండ్రి చేత అనాది సంకల్పంలో ఏర్పరచబడి ఉంటారో, అనాది సంకల్పంలో క్రీస్తులో ప్రేమించబడి ఉంటారో వారు మాత్రమే క్రీస్తు దగ్గరికి వస్తాడు. ఎవరినైతే ముందుగా ప్రేమించాడో వారినే పిలిచాడు, ఎవరినైతే పిలిచాడో వాళ్ళే వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళే మహిమపరుస్తారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడికి వస్తారంటే తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వాడు క్రీస్తులోనికి వస్తాడు, క్రీస్తు దగ్గరికి వస్తాడు. క్రీస్తులో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు కూడా ఉన్నవి. ఇంకోటి కూడా చూడండి, 35వ వచనంలో, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడనొచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు అంటున్నారు, ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉంటివి, ఆకలి కొని ఉంట చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉంట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి ఉండుట నిన్ను చూసి చేర్చుకుంటుమి, దిగంబరి ఉండుట చూసి బట్టలు ఇచ్చితిమి. పరలోకపు రాజ్యము వెళ్ళటానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే పేదవారికి సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్టు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రభు నేను ఆకలిగి ఉంటే మీరు భోజనం పెట్టితిరి, దప్పిగుని ఉంటే దాహనం ఇంటిరి, రోగినై ఉంటే మీరు నన్ను చేర్చుకుంటిరి, చెరసాల్లో ఉంటే నన్ను చూడనొచ్చితిరి కనుక మీరు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు కనుక ఈ పరలోక పట్టణాన్ని, ఈ రాజ్యమును స్వతంత్రించుకునండి. అంటే కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే సహాయము చేయటము. దిగంబరునై ఉండగా బట్టలు ఇచ్చితిరి అని చెప్పాడు. 39వ వచనంలో, ఎప్పుడు రోగివై ఉంటున్నా నేను చెరసాలో ఉంటున్న చూసి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగాను. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒక్కనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను. మీరు ఎవరికైతే వారికి చేస్తే నాకు చేసినట్టని ప్రభు చెప్పుచున్నాడు. అందుకే మీకు కావాల్సిన అర్హతలు అంటే ఇవి అర్హతలు. సహాయము చేయటం. నిజమైనటువంటి భక్తి ఏంటి? నిజమైనటువంటి భక్తి ఏంటంటే దిక్కులేని వారిని, పేదవారిని, విధవరాలను వారికి సహాయము చేయుటే నిజమైన భక్తి. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, అంతటా ఆయన శిష్యుల తట్టు పారు చూసి ఇట్లా నేను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఎవరండి? బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ధనవంతులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదని చెప్పలేదు. ధనవంతుడా, నీ మీదకి వచ్చే ఉగ్రతను తప్పించుకొనుము. నీ ధనము ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడే ఉండును. బేదలైనటువంటి మీరు ధన్యులు, పరలోకపు రాజ్యము మీది. ధనవంతుడైనా నీవు ధన్యుడు అనలేదు. ధనవంతుడా, నీవు ఉగ్రతను తప్పించుకొనుము. సూది బెజ్జంలోంచి ఒంటె దూరుడ సులభము, ధనవంతుడు పరలోకపు రాజ్యంలో ప్రవేశింపడు. అంటే అర్థం ఏంటంటే సూది బెజ్జంలో నుంచి ఒంటె దూరేది లేదు, ధనవంతుడు పరలోకపు రాజ్యము చేరేది లేదు. అలా అంటే అందరి పరిస్థితి అని కాదు దాని అర్థం. నీవు ధనము ఉన్నప్పటికీ కూడా ధనము లేనివాడిగా జీవించాలి. కొర్నేలి ధనవంతుడు అయినప్పటికి కూడా అతను దాన ధర్మాలు చేసేవాడు, దాన ధర్మ కార్యాలు చేసేవాడు. అందుకే దేవదూత వచ్చి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. 21వ వచనం, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచుదురు. ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఎక్కడండి? ఇప్పుడు ఈ భూమి మీద ఆకలితో ఉన్నారు చాలామంది భోజనం లేక పేదరికంలో అనుభవిస్తున్నారు. వారు ధన్యులంట. మీరు తృప్తిపరచబడతారు. ఆకలితో ఇర్మియా అంటాడు, నేను
ఆకలితో ఉండగా దేవుని వాక్యము నిన్ను ఆకలి మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు బాగా ఆకలితో ఉన్నప్పుడు ఆ సమయంలో నీకు భోజనం లేదనుకో, నీకాడ డబ్బు లేక నువ్వేం చేస్తావు? దేవుని వాక్యము ఆకలి తీరుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. ఈ లోకంలో ఏడుపు వస్తుంది, ఏడుస్తారు, శ్రమలు, బాధలు, హింసలు ఇవన్నీ వస్తున్నాయి. కాకపోతే దేవుడు ఓదారుస్తాడు, దేవుని వాక్యం ఓదారుస్తుంది. ఒక దినమున మనకు సంతోషం కలుగుతుంది ఆ పరలోక పట్టణంలో. మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందివేసి మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు. ఇదండి. సో మీరు పరలోకపు రాజ్యము వెళ్ళటానికి కావాల్సినటువంటి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు కలిగినటువంటి వారు మాత్రమే పరలోకపు రాజ్యానికి వెళ్తారు. ఇంకా కొన్ని అర్హతలు చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చేయిపెట్టి వెనుక తట్టు చూసువాడు ఎవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. నీవు పరలోక పట్టణానికి వెళ్ళాలి అంటే మంచి విశ్వాసము కలిగి ఉండాలి. నాగటి మీద చేయిపెట్టి వెనుక తట్టు చూడకూడదు. అంటే వ్యవసాయం చేసేటువంటి రైతు ఆ వ్యవసాయం చేసేటప్పుడు ఆ ఎద్దుల వైపు చూడాలి, ఆ దుక్కి వైపు చూడాలి, వెనుక తట్టు చూడకూడదు. అనగా నీవు క్రీస్తు వైపు చూస్తూ పరిగెత్తాలి. అందుకే పౌలు అంటాడు కదా, నీవు యేసు వైపు చూచూ పరిగెత్తాలి. పరుగు పందాల్లో ఉన్నాం, ఓపికతో పరిగెత్తాలి. సో నీవు మంచి విశ్వాసము కలిగి ఉండాలి. నాగటి మేడి మీద చేపెట్టి వెనుక తట్టు చూడటం అంటే అర్థం ఏంటంటే నీవు అల్ప విశ్వాసిగా ఉండకూడదు, అవిశ్వాసిగా ఉండకూడదు. మంచి విశ్వాసము కలిగినటువంటి వారికి ఆ పరలోక రాజ్యమునకు అర్హత కలిగిన వాళ్ళు. పౌలు గారు అంటాడు కదా, నేను మంచి విశ్వాసమును కాపాడుకున్నాను, మంచి పోరాటమును పోరాడి ఉన్నాను, ఇక మీదట నా కొరకు జీవ కిరీటము దాసబడి ఉన్నది. అందుకు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మింతే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇంకా కావాలంటే ఆ పరలోకపు రాజ్యానికి అర్హతలు ఏంటంటే ఒకడు క్రొత్తగా జన్మించిన వాడై ఉండాలి, రక్షింపబడిన వాడై ఉండాలి, సత్యములో జీవించేవాడై ఉండాలి. ఇంకా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనంలో వారు కల్పనా వాక్యంలో చెప్పుచు మీ వలన బహు లాభం సంపాదించరు, వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయక వారి కునుకు నిద్రపోవడం లేదు. ఆ అసత్యపు వాక్యంలో, కల్పనా కథల్లో ముసలము ముచ్చట్లు, చెరుపు గోరి బోధలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు, ఈ యొక్క పాత నిబంధన ఆచారాల ప్రకారం జీవించేవాళ్ళు, ఇంకా గుడారాల పండగ, పెంతుకోస్తు పండగ, పర్ణశాల పండగ, అమావాస్య, విశ్రాంతి దినాలు, ఇవన్నీ వెంబడించేటువంటి వాళ్ళు దేవుని రాజ్యమునకు హక్కుదారులు కాదు, ఆ పరలోకపు రాజ్యానికి హక్కుదారులు కాదు. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నాకు అవి క్రీస్తు నిమిత్తము నేను సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాను. ఒకప్పుడు నేను రోమియుడని అన్నాడు పౌలు గారు, హెబ్రీయుడని అన్నాడు, ధర్మశాస్త్రమందు భక్తిపరుడు, అవన్నీ కూడా వదిలేసుకొని క్రీస్తు వైపు జీవించుతున్నాను. ఈ యొక్క పాత నిబంధన ఆచారాల ప్రకారం జీవించే వాళ్ళు కూడా పరలోకపు రాజ్య పట్టణమునకు అర్హులు కాదు, అర్హతను కోల్పోతావు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఎలాంటి వారు పరలోకపు రాజ్యానికి అర్హులంట? శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఊరిక కాదు, అనేకమైనటువంటి శ్రమలు కూడా అనుభవించాలి. శ్రమలు అనుభవించినటువంటి వాడు దేవుని రాజ్యమునకు అర్హుడు కాదు. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ కూడా హింస పొందుతారు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 కూడా ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆ నామమును బట్టే దేవుణ్ణి మయపరచాలి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించుటకు సిగ్గుపడక ఆ నామమును బట్టి దేవుని మయపరచాలి. పరలోక పట్టణాన్ని చేరాలంటే ఏం కావాలి? మంచి అర్హతలు కలిగి ఉండాలి, శ్రమలు అనుభవించాలి, మంచి విశ్వాసము కలిగి ఉండాలి. ఇదే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు
దేవుడు ఏర్పరచుకోనలేదా? ఎవరండి? ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా నియమించాడు. దేవుడు ప్రేమించినటువంటి వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండటానికి ఈ లోకమందు దరిద్రులుగా ఉండొచ్చు, కానీ పరలోకంలో మనము ధనవంతులుగా ఉంటాం. ఒక ఉపమానం చెప్పాడు. ధనవంతుడు ఒక లాజరు. ఆ లాజరు భూమి మీద ఉన్నప్పుడు బహు పేదవాడు. ఆ ధనవంతుడు రొట్టె ముక్కలు, బల్ల మించి పడినటువంటి రొట్టె ముక్కలు ఏరుకొని తినేవాడు. ఒకరోజు ఇద్దరు చనిపోయారు. ఈ ధనవంతుడు చనిపోయాడు, పేద లాజరు చనిపోయాడు. ఈ ధనవంతుడు వెళ్ళి అగ్ని గంధకాల్లో పెడుతున్నాడు. ఈ లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అందుకే బైబిల్ ఏం చెబుతుంది? దరిద్రులు అనబడిన వారు ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాను. ఆ లాజరు అనబడినటువంటి దరిద్రుడు భూమి మీద ఉన్నప్పుడు తన దేహమునకు కురుపులు ఉంటే అవి కుక్కలు నాకేటువంటివి. వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేదు, భోజనము తినడానికి డబ్బు లేదు. లోకంలో దరిద్రుడు, కానీ చనిపోయాడు. దేవదూతలు వచ్చి తీసుకువెళ్ళాయి. అబ్రహామున రొమ్మున అనుకున్నాడు. ఇదే ధనవంతుడు అడుగుచున్నాడు, అబ్రహమా, నీ రొమ్మున ఆనుకున్నటువంటి ఆ లాజరును పంపము, ఇక్కడ అగ్ని గంధకాల్లో వేదన పడుచున్నాను, నా నాలుక కొనను అంటుటకు ఒక నీటి చుక్కతో పంపమన్నాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, మీకు మాకు మధ్య ఒక అగాధం ఉన్నది, ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు. భూమి మీద ఉన్నప్పుడు నీకు ధనం ఉన్నదనేటువంటి అహంకారము. అందుకే ధనవంతులకి చాలా అహంకారము, గర్వం ఉంటుంది. పేదవారిని లెక్క చేయరు, పేదవారిని అసహించుకుంటారు. అందుకే భూమి మీద ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. అదే లాజరు అబ్రహామును రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ భూమి మీద సత్యంలో యథార్థంగా నీతిగా జీవించేవాడికి ధనం ఉండదు. భూలోక విషయంలో దరిద్రుడు ఉండొచ్చు, ఆత్మ విషయంలో అతను ధనవంతుడుగా జీవిస్తాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమును. అయితే ఆ పరలోకపు రాజ్యమునకు కావాల్సిన అర్హత ఏంటి కావాలా? సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్యజీవం. నిత్యజీవమై అంత ఈజీగా ఇస్తాడా? పరలోకం వెళ్ళాలంటే అంత సులభమైనది అయితే అందరు వెళ్తారు కదా. పరలోకం వెళ్ళటం అంత సులభం కాదు, చాలా కష్టం అది. అందుకే సత్క్రియను ఓపికగా చేయాలి. సత్క్రియ అంటే మంచి క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. ఇదే రోమాపత్రిక 8:22లో కూడా ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతం ఏంటంట? నిత్య జీవం. ఏంటది? పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉండి పరిశుద్ధత కలిగి ఉండుటమే పరలోకము రాజ్యమునకు కావాల్సినటువంటి అర్హత. ఇది పరలోకపు రాజ్యమునకు కావాల్సిన అర్హత ఏంటి? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతం ఏంటి? నిత్య జీవము కలుగుతుంది. ఒకడు పరిశుద్ధముగా లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. పరిశుద్ధముగా జీవించకుండా పరలోకము వెళ్ళటం అనేది అసాధ్యం. అది పరిశుద్ధులకు మాత్రమే ఆ పరలోక పట్టణాన్ని దేవుడు తయారు చేశాడు. అపవిత్రులకు, పాపులకు, దుష్టులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, దొంగలకు, మాంత్రికులకు దేవుడు పరలోక పట్టణాన్ని తయారు చేయలేదు. పరిశుద్ధులకు మాత్రమే అది అనుభవిస్తారు పరలోక పట్టణము. యోహాను రాసిన మొదటి పత్రిక 2:24లో కూడా, అయితే మీరు మొదటి నుండి దేని వింటురో అది మీలో నిలవనీయుడి, మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచి ఉన్న ఎడలా మీరు కూడా కుమారుని యందు తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఈ పరలోకపు రాజ్యము వెళ్ళటానికి కావాల్సిన అర్హత ఏంటి? మొదటి నుండి మీరు ఏమి ఉంటారో అది మీలో నిలవనీయుడి. ఏమి నిలవాలి? దేవుని వాక్యము. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచినేలా మీరు కూడా కుమారుని యందు తండ్రి యందును నిలుతురు.
చాలామంది అంటారు తండ్రి కుమారుడు ఒక్కడే, ఆ తండ్రి యేసుప్రభువారు పరిశుద్ధాత్ముడు అంటాడు. క్రీస్తు విరోధి ఎవడంటే తండ్రిని కుమారుని అంగీకరించని వాడు క్రీస్తు విరోధి. ఆయన పంపినటువంటి ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుటమే నిత్య జీవము. తండ్రిని కుమారుని యందు నిలిచి ఉన్న వారికి ఏముంటుంది? నిత్య జీవము అనుగ్రహించును. ఇంకా కొన్ని లేఖనాలు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలామంది అంటాడు ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు ఆ పరలోక రాజ్యానికి ప్రవేశించడు. తండ్రి చిత్త ప్రకారము జీవించువాడే పరలోక పట్టణాన్ని ప్రవేశించు. తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటము, నీతి కలిగి జీవించడము, భక్తి కలిగి జీవించడము, పరిశుద్ధత కలిగి జీవించడము, మంచితనము కలిగి జీవించడము, ఇతరులకు హాని చేయక ఉండుట, ధనాపేక్ష లేకుండా ఉండుట, సత్క్రియలను ఓపికగా వెతుకుట, అవి తండ్రి చిత్తము. అయితే 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ఏమంటున్నారు? ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. చాలామంది ఎక్కడైతే అద్భుతాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే దెయ్యాలను వెళ్ళగొడుతున్నారో, ఎక్కడైతే స్వస్థతలు, ఎక్కడైతే ప్రాస్పరిటీ మినిస్ట్రీ అని చెబుతున్నారో అక్కడికి పరిగెత్తుతూ ఉన్నారు. ఎక్కడైతే వాక్యం ఉంటుందో, సత్యం ఉంటుందో అక్కడ కొద్దిమంది ఉంటారు. అయితే పరలోకపు రాజ్యానికి వెళ్ళడానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అర్హతలు కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఆ పరలోక పట్టణానికి వెళ్తారు. అందరూ వెళ్ళలేరు. ఈ దెయ్యాలను ఎల్లగొట్టేవాళ్ళు, ప్రవచించేవాళ్ళు, గారడి చేసేవాళ్ళు అందరికీ పరలోకము లేదు. పరలోకం వెళ్ళటము అంత సులభము కాదు. ఓపికకు అంతం వరకు కాపాడుకున్న వాడే పరలోకానికి వెళ్తాడు. ధనాపేక్ష గలవారు పరలోకానికి వెళ్ళరు. బైబిల్ గ్రంథం చెబుతుంది, సహోదరుడా, పరలోకపు రాజ్యము వెళ్ళటానికి ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం ఏంటి? నువ్వు ఎన్ని రోజులు క్రీస్తులో ఉండి నువ్వు సద్భక్తితో లేకుండా, పరిశుద్ధమైన జీవితం లేకుండా, నీతిగా జీవించుకుంటే నువ్వు చేసే భక్తి అంతా కూడా వ్యర్థము. మీరు ఇంత వ్యర్థముగా కష్టపడుతున్నారు. అది నిష్ప్రయోజనమైనటువంటిది, ప్రయోజనము లేనటువంటిది. ప్రయోజనమైనది ఏంటంటే నీతిగా, యథార్థంగా, సత్యములో, సత్యవాక్యంలో అంటుగట్టబడటము, మంచి భక్తి కలిగి ఉండటము, ఇతరులకు మేలు చేయటము, దిక్కులేని వారికి, విధవరాండ్రకు సహాయము చేయటము, ఇవి పరలోకపు రాజ్యము వెళ్ళటానికి కావాల్సినటువంటి అర్హతలని బైబిల్ చెబుతుంది. సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. మీ అందరికీ శుభములు. ఆమేన్.